పూర్వం అంటే ఒక 40-50 ఏళ్ల క్రితం నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలే ఎక్కువగా వాడేవారు మన తాత ముత్తాతలు. కానీ ఆధునిక యుగంలో మొత్తం ఫ్రిడ్జ్లు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అయినప్పటికీ ఫ్రిడ్జ్ నీటి కంటే మట్టి కుండలోని నీరు తాగడం ఎప్పుడూ మంచిదే. నీటిని సహజంగా చల్లబరచడంలో మట్టి కుండలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా వీటిని ఎక్కువగా ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉంటారు. అయితే కుండ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కుండలు నీటిని సరిగ్గా చల్లబరచవు, మరికొన్ని అయితే త్వరగా పగిలిపోతాయి. అందుకే మట్టి కుండ కొనేటప్పుడు ఏం గమనించి తీసుకోవాలో తెలుసుకుందాం. మట్టి కుండ కొనే ముందు దాని రంగుపై దృష్టి పెట్టడం ముఖ్యం. నలుపు రంగు, ఎరుపు రంగు, వీటిలో చూసుకుంటే నలుపు రంగు కుండ ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే అందులో నీరు ఎక్కువగా చల్లగా ఉంటుంది. ఇక ఎరుపు రంగు కుండ కూడా తీసుకోవచ్చు, కానీ అది టెరకోట్తో తయారైంది. సో దీనికంటే నల్లది తీసుకోవడమే మంచిది. అలాగే పెయింట్ వేసిన కుండలు ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు. కలర్గా ఉండే కుండలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. నలుపు లేదా ఎరుపు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో రసాయనాలు కలిపి తయారు చేస్తారు కాబట్టి ఆ నీటిలో కూడా అవి కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని కుండల కింద భాగంలో లీకేజ్ ఉంటుంది కాబట్టి కొనే ముందు ఖచ్చితంగా కుండలో నీళ్లు పోసి మాత్రమే తీసుకోవాలి. కుండలో నీళ్లు పోసి నేలపై ఉంచి వాటిని తీసుకోండి. కొందరు గడ్డిపై కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా చెక్ చేసి కుండనైతే నాణ్యత గమనించి తీసుకోవాలి. ఇక మందాన్ని కూడా ఖచ్చితంగా గమనించాలి. నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచే మందమైన కుండను తీసుకోవాలి. పలుచటి కుండలు ఎప్పుడూ కూడా చాలా తేలిగ్గా ఉండి పగిలిపోతాయి. అందుకే మందంగా ఉండే కుండ తీసుకోండి. ఎక్కువసేపు చల్లగా నీరును కూడా ఇది ఉంచుతుంది. ఇక వాసన పరిశీలించండి. కుండ కొనేటప్పుడు దాని వాసన కూడా చూడండి. కుండలో నీళ్లు పోసి మట్టి వాసన వస్తుందో లేదో చూడాలి. మట్టి వాసన వస్తేనే అది మంచి నాణ్యమైనదని అర్థం. వాసన రాకపోతే రసాయనాలతో కలిపి తయారు చేసినట్టే మనం గమనించాలి. ఇక కుండ కొనే ముందు మీ వంటగదిలో స్థలాన్ని ఆలోచించుకోవాలి. మనం ఎక్కడ పెడతాము, దానికి సైజ్ సరిపోతుందా, ఇవన్నీ కూడా మనం ప్లేస్ని ఇవన్నీ కూడా ఆలోచించి మనం దాన్ని తీసుకోవాలి. అయితే మీడియం సైజు ఉండే కుండలు తీసుకోవడమే మంచిది. మందంగా ఉండి మీడియం సైజు ఉండే కుండలు తీసుకుంటే దాదాపు 12 నుంచి 14 గంటల పాటు నీరు చల్లగా ఉంటాయి. ఇక లోపల భాగాన్ని చూడాలి. కుండ లోపల గరుగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. గరుగ్గా ఉంటే అది స్వచ్ఛమైన మట్టితో తయారైందని అర్థం. నునుపుగా ఉంటే సిమెంట్ లేదా ఇతర రసాయనాలు మిశ్రమాలతో తయారు చేస్తారనేది మీరు ఇక్కడ గమనించాలి. మట్టి కుండలో నీరు దాదాపు 12 నుంచి 14 గంటల పాటు ఉంచితే పూర్తిగా చల్లబడతాయి. ఆ నీటిని తాగితే చాలా మంచిది. అయితే మట్టి కుండ బయట తెల్లటి వస్త్రాన్ని తడిపి వేసినా మరింత చల్లగా నీరు అవుతుంది. దాన్ని కూడా తాగొచ్చు. అయితే రాత్రి 8 గంటల సమయంలో మట్టి కుండలో నీరు పోసి ఉంచితే ఉదయం 6 గంటలకి తాగితే ఆ నీరు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హీట్ స్ట్రోక్ నివారణకు దానిలోని ఖనిజాలు కూడా సహాయపడతాయి. గొంతు నొప్పి ఉంటే కూడా తగ్గిస్తుంది. అయితే కుండని ప్రతి 3 రోజులకు ఒకసారి ఉప్పును వేసి శుభ్రపరచుకుంటే చాలా మంచిది. దాని నుంచి వచ్చేటటువంటి వాసన కూడా దూరం అవుతుంది. రాళ్ల ఉప్పు లేదా మెత్తటి ఉప్పుతో మాత్రమే కుండని శుభ్రం చేసుకోవాలనేది గుర్తుంచుకోండి. ఎలాంటి కెమికల్స్, సబ్బులు, సర్ఫులు లాంటివి కుండని కడగడానికి కానీ కుండని శుభ్రపరచడానికి కానీ వాడకూడదు. కేవలం ఉప్పును మాత్రమే వాడుకోవాలి.